ఇర్మియా గ్రంథము దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని చదువుకుందాం. చూడండి, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపుంచుకొని ఉన్నారు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియా చెప్తున్న మాటలు ఏంటంటే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఎన్ని నేరాలు చేసి ఉన్నారు? ఆ రోజుల్లో ప్రవక్త 2 నేరాలు చేసి ఉన్నారు అన్నాడు. ఒకవేళ ఇప్పుడు మనం అలాంటివి లెక్క పెట్టుకుంటే మనం ఎన్ని రాసుకోవాల్సి వస్తుందో మీరే అర్థం చేసుకోండి. అయితే ఇలాగ బైబిల్లో రాయబడిన ప్రతి మాటలో మానవులు భౌతిక సంబంధంగా వారు ఆలోచించినవో, వారి జీవితాల్లో ప్రియులరా వారు వ్యక్తిగతంగా వారు చేసినవి లాంటివి మాత్రం కాదండి. దేవుడు ఎంచిన ప్రతి దోషాన్ని, ప్రతి పాపాన్ని, ప్రతి శిక్షను, ఇవన్నీ ఆధ్యాత్మికమైన జీవితంలో చాలా ప్రత్యేకమైన విషయాలను గురించి మాత్రం దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు. ఈ 2 నేరాలలో మనం బాగా ఆ వాక్యం నుండి ఆలోచన చేస్తే, మొదటి నేరం ఏంటంట, జీవజలముల ఊటనైన నన్ను విడిచిపెట్టేశారు. తమ కొరకు బద్దలై నీళ్లు నిలవని తొట్లను తమ కొరకు చేసుకున్నారు అన్నాడు. జీవజలముల ఊటనైనా అంటే ఈ జీవజలములు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఈ నీళ్లు దేవుని వాక్యము, లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే ఈ నీళ్లు నిలవని తొట్లను గూర్చి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ అందులో ఒక భావం ఏమిటి అని అంటే, ఆ తొట్లు మానవ జీవితంలో బావులను సూచించుచూ ఉన్నది. వీటిని సూచిస్తూ ఉంది. యెషయా ప్రవక్త 55వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు యెషయా గ్రంథము 55:1 ఇలాగూ చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తాడంటే, దప్పిగొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి అని చెప్తాడు. ఎవరంట? దప్పిగొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి అన్నాడు. ఒకప్పుడు ప్రజల యొక్క దాహాన్ని తీర్చడానికి ప్రియులరా బావులు ఉండేవి. ఎక్కడ? బావులు ఉండేవి. ఊరు బావి. బైబిల్లో కూడా రాయబడిన ఒక లాంగ్వేజ్ ఏంటంటే ఊరు బావి అని. ఏం బావి అది? ఊరు బావి అంటే అర్థం ఏంటి? ఊర్లో ఉన్న వాళ్ళందరి దాహాన్ని తీర్చే బావి. అయితే బైబిల్లో కొన్ని బావులు ఉన్నాయి. అందులో ఒక 3 బావులను గురించి నేను చాలా క్లుప్తంగా కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అందులో ఒక బావి గురించి బైబిల్ మీరు చదివితే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. బైబిల్ తెరవండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17 వాక్యాన్ని చదవాలి. విన్నారా? వీరు నీళ్లు లేని బావులను, పెనుగాలకు కొట్టుకుని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. విన్నారా? ఏం బావి అంటే ఇది? బావి అనగా ఎందుకొరకు త్రవ్వింది చెప్పాలి, అందరూ సమాధానం చెప్పాలి. అయితే ఇక్కడ రాయబడిన బావి నీళ్లు లేని బావి. ఇప్పుడు నీళ్లు లేని బావి అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఒకప్పుడు దీంట్లో నీళ్లు ఉండేవి. ఆ నీళ్లు చాలామంది దాహాన్ని తీర్చేవి. కానీ రాను రాను ఆ బావిని వాడవలసిన పద్ధతిలో వాడని కారణము చేత చెప్పండి, ఆ నీళ్లు, ఆ ఊటలు ఆటోమేటిక్గా ఆవిరైపోయి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయిన పరిస్థితి ఏర్పడిపోయిందనమాట. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి. నీళ్లు లేని బావి ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? అందుకని ఇర్మియా భక్తుడు ఏం చెప్తాడంటే, నీళ్లు ఉన్నా
ఒకప్పుడు నీళ్లు ఉన్నా ఆ నీళ్లు అనేక మంది దాహాన్ని తీర్చినప్పటికీ కూడా ఆ ప్రజలు లెక్కలేని తనముతో నిర్లక్ష్యముతో ఏం చేశారట, తమ కొరకు బద్దలైపోయిన నీళ్లు నిలవనట్లుగా వారి జీవితాల్ని మార్చేసుకున్నారట. ఇశ్రాయేలు ప్రజలను గురించి చెప్పుతున్నటువంటి ఈ సందేశంలో ఉన్న భావం ఏంటంటే, ఒకప్పుడు వీరి బావుల్లో అనగా వీరి హృదయములో దేవుని వాక్యము ఉండేది, యేసు ప్రభు ఉండేవాడు. అనేకులకు ఆదర్శవంతమైన జీవితాలు ఆ ప్రజలు కలిగి ఉన్నారు. కానీ రాను రాను ఏం చేశారు, తమ కొరకు ఆ నీళ్లు నిలవలేనటువంటి జీవితాన్ని, అవిధేయతను వారి కలిగి ఉండుట ద్వారా ఆ నీళ్లు ఏమైపోయినాయి, నీళ్లు నిలవకుండా ఏదైనా తొట్టి పగిలిపోయింది అనుకో, అందులో నీళ్లు పోతారు ఎవరైనా? ఒకవేళ ఉన్న నీళ్ళు ఏమైపోతాయి అంతే, కారిపోతాయి. కొంచెం నీళ్ళైతే కనుక ఈ వేసవి లాంటి సమయంలో నీళ్లు కూడా ఏమైపోతాయి, ఆవిరైపోతాయి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీళ్లు లేని బావులు ఏమైపోతాయి? చివరికి నీళ్లు లేని బావుల్ని ఎలా వాడతారో తెలుసా మీకు? చెత్త కుండీలాగా వాడతారు అన్నమాట. ఏం చేస్తారు? నీళ్లు లేని బావులు కనపడ్డాయి అనుకోండి, ఆ బావిని ఎలా వాడతారు? ఇంట్లో వాడిని చెత్త, తుడిసిన చెత్త డంపింగ్ యార్డ్ లాగా ఆ చెత్త అంతా తీసుకెళ్ళేందుకు దాంట్లో ఎలాగ నీళ్లు లేవు, అడ్డు లేకుండా ఉంటుందని ఏం చేస్తారంటే చెత్త కుండీలాగా వాడతారట. కొన్ని ప్రాంతాల్లో అయితే అటువంటి బావులు ఊరు బయట ఉంటాయి. అలాంటి నీళ్ళు లేని బావుల్లో ఎవరైనా ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళు గట్టు ఉంటారు కదా, ఇంట్లో చనిపోయినప్పుడు వారి మంచాలు, వారు కప్పుకున్న దుప్పట్లో ఇవన్నీ తీసుకెళ్ళి ఎందులో పడేస్తారు? ఉపయోగపడనివన్నీ కూడా ఆ బావిల్లో వేసేస్తారు అనమాట. ఎందుకు ఆ బావిల్లో వేస్తారు? ఇప్పుడు నీళ్లు అందరి దాహాన్ని తీర్చే బావుల్లో ఎవరైనా చెత్త ఎత్తే ఊరుకుంటారు? అసలు బావి ఎవరిదైనా కానివ్వండి, అందులో ఎవరైనా ఉపయోగం లేనటువంటి చెత్త చెదారం వేస్తే చూసిన వాళ్ళు ఏం చేస్తారు? నీళ్లు అందరి దాహాన్ని తీర్చే బావిలో అయినా, మంచినీళ్ళు చెరువులైనా ఎవరైనా దాన్ని పాడు చేసే పద్ధతిని కనుక చేస్తే ఏం చేస్తారు? ఆ పరిసరాల్లో ఉన్న ఎవరైనా వాళ్లను గద్దిస్తూ ఉంటారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ప్రవక్త ఇర్మీయా చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఒకప్పుడు దేవుని కొరకు దేవుని వాక్యం మీ హృదయాల్లో ఉండేది. ఒకప్పుడు అనేకులకు క్రీస్తు యొక్క వాక్యము ద్వారా, ప్రభువు ద్వారా అనేకులు దాహాన్ని తీర్చేవారు. మధ్యలో మీకు ఎందుకు వచ్చిందిరా ఈ మాయరోగం? ఎందుకు నీళ్లు నిలవని ఆ తొట్లను మీరు తొలిపించుకొనుచున్నారు అని ప్రవక్త ఇర్మీయా వారిని హెచ్చరించినటువంటి విషయాన్ని అక్కడ దేవుని వాక్యములు మనం చదువుతూ ఉంటాం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందుకనే మొదటి బావి ఎవరు అని అంటే చెప్పండి, నీళ్లు లేని బావి. ఈ నీళ్లు లేనటువంటి వారుగా గనక మన జీవితాల్లో మనం ఉంటే, అంటే వాక్యము మన హృదయాల్లో నిలవకుండా, యేసు మన జీవితాల్లో ఉండకుండా, ఒకవేళ మనలను గూర్చి మనం ఏదైనా వితర్కమైనటువంటి ఆలోచనలతో గనక ముందుకు వెళ్ళిపోయామనుకో, చివరికి మనలో ఉన్న వాక్యం అనే నీరు ఏమైపోద్ది? ఆవిరైపోద్ది. అది ఎవరికి పని చేయడం మాత్రమే కాకుండా ఎలా మారిపోద్ది? వేస్ట్ అనమాట. చెత్త చెదారం వేసుకునేటువంటి ఒక డంపింగ్ యార్డ్ లాగా మారిపోద్ది. గట్టిగా స్తోత్రం చెప్పండి. గనుక దేవుని వాక్యంలో ప్రభువు చెప్తూ ఉంటాడు. ఇక్కడ మనం పేతురు రాసిన పత్రికలో ఈ మాటలు మనం చదివితే, ఎవరు ఈ నీళ్లు లేని బావులు అని బైబిల్లో మనం ఆలోచన చేస్తే, తిన్నని మార్గాన్ని విడిచి వెళ్ళిపోయిన బేయేరు కుమారుడైన బిలాము వెళ్ళిన మార్గాన్ని వెళ్ళిపోయిన వారు అని బైబిల్లో మనం చదువుతున్నాం. ఎవరంట ఈ బిలాము? ఒకప్పుడు దేవుని కొరకు బహు బలంగా పనిచేసిన వాడు, దేవుని కొరకు అనేకులకు ప్రవచనాలు చెప్పిన వాడు, దేవుని కొరకు ప్రియులారా దేవుని ఆలోచనల కొరకు అనేక మంది ప్రజలు ఆయన దగ్గరకు వస్తే దేవుని ఉద్దేశాలు ఆ ప్రజలకు చెప్పినవాడు. ఆయన గురించి బైబిల్ ఏం చెప్పిందంటే 15 వాక్యం చదువయ్యా. తిన్నని మార్గములను విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. చూడండి, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దించబడ్డాడు. ఎలా గద్దించబడ్డాడంటే తెలుసా?
నోరు లేని గార్ధాబము చేత. ఏమండి, నోరు లేని గార్ధాబము చేత మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనాన్ని ఎవరు అడ్డుకోవాల్సి వచ్చింది? గాడిద అడ్డుకోవాల్సి వచ్చింది. చెప్పండి. ఒకప్పుడు తిన్నని మార్గములో వెళ్ళిన వాడే ఇతను. ఒకప్పుడు చాలా శ్రేష్టమైన వాక్యము తన అంతరంగ జీవితంలో నివసించడానికి యోగ్యమైన జీవితము కలిగినటువంటి వాడే ఇతడు. కానీ ఇప్పుడు ఏమైపోయాడు? అతని యొక్క వెర్రితనము, ఏమండి, గార్ధాపము అనగా గాడిది మానవ స్వరముతో అతనిని అడ్డుకోవలసిన పరిస్థితి అతనికి వచ్చేసింది. ఇతని గురించి చెప్తూనే ప్రభు అంటాడు, వీరు నీళ్లు లేని బావులను, ఏమండి, పెనుగాలకు కొట్టుకుని పోవు మేఘములునై ఉన్నారు అని చెప్తున్నాడు. ఎవరు నీళ్లు లేని బావులంటే తిన్నని మార్గమును విడిచి వెళ్ళిపోతున్నవారు, చక్కని మార్గములో నడిపించబడుతూ వారు ఆశించిన బహుమానము కొరకు, వారు పొందాలనుకునే బహుమానము ఏ అడ్డదారిలో వచ్చినా దాని కొరకు ప్రియులారా ఆ బహుమానాన్ని ప్రేమించేటువంటి వాళ్ళను ప్రభు ఏమంటాడు? వారు నీళ్లు లేని బావులు. ఒకవేళ ఇలాంటి బహుమానాలను ప్రేమించేవారు, ఏమండి, దుర్నీతిని ప్రేమించేటువంటి వారు, తర్వాత తిన్నని మార్గాన్ని, అంటే వెళ్ళవలసిన మార్గములో వెళ్ళవలసిన పద్ధతులలో వెళ్ళకుండగా వెళ్ళిపోయేవారు ఆ బావిలలోనంట నీళ్లు నిలవవు అని చెప్తున్నాడు. అనగా దేవుని వాక్యము వారిలో ఉండదు, యేసు ప్రభు వారిలో ఉండడు. చివరికి వారి జీవితాలు ఎలాగ మారిపోతాయి అంటే, ఏమండి, గాఢాంధకారములాగా మారిపోతాయి. నీళ్లు లేని బావిలలో ఎలాగైతే చెత్త ఉపయోగము లేనటువంటిది చెత్త అంతా ఎలాగైతే వేసేస్తారో చివరికి వారి జీవితాలు, వారి బ్రతుకులు కూడా అలాగే మారిపోతాయి అని చెప్తున్నాడు. అందుకని బైబిల్లో ప్రవక్త అయిన ఇర్మియా చెప్తున్న మాట ఏంటంటే, నా జనులు 2 నేరాలు చేసి ఉన్నారు. ఏంటి ఆ నేరాలంటే, జీవజలముల ఊటనైన నన్నే వారు విసర్జించారు. ఎవరు ఈ ఊట? ప్రభువైన యేసు. వారి జీవితంలో యేసును వదిలేస్తున్నాం అనేటువంటి ఆలోచన కూడా వారికి ఉండదు, వారు ఆశించినది పొందడానికి. ఏమండి, మన మార్గము తప్పి వెళ్ళిపోతున్నాం అనే ఆలోచన ఉండదు, వారు ఆశించినది వారు పొందడానికి. అటువంటి వారి బావులలో, హృదయములోనంట యేసు ప్రభు ఉండడట. యేసు ప్రభు ఉండడు. అందుకని బైబిల్ అంటున్నది, మొదటి బావి ఎవరు అని అంటే నీళ్లు లేని బావులు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. పరమగీతాల గ్రంథము 4వ అధ్యాయము 12వ వాక్యం. పరమగీతాలు 4:12. నా సహోదరి, మూయబడిన ఉద్యానవనము, మూత వేయబడిన జలకూపము, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే కొన్ని బావుల్లో నీళ్లు మాత్రం ఉంటాయి, కొన్ని బావుల్లో యేసయ్య ఉంటాడు కొన్ని హృదయాల్లో. కానీ ఆ బావిలను వాళ్ళు ఏం చేస్తారంటే పైన మూతేసి కప్పెట్టేస్తారు. ఏమేసి కప్పెడతారు? మూతేసి కప్పెట్టేస్తే ఆ బావిలో ఉన్న నీళ్లు వల్ల ఎవరికైనా ప్రయోజనమా? చెప్పాలి గట్టిగా, ఉందంటారా? ఓకే. మూత వేయబడిన బావిలో నీళ్లు ఎవరి దాహమైనా తీరుస్తాయా? ఎవరి దాహాన్ని తీర్చవే? ఎవరి దాహాన్ని తీర్చవు. మరి మూత వేయబడిపోతే బావిలో ఉన్న నీళ్ళు ఏమైపోతాయి? పాడైపోతాయి, పాసిపోతాయి. ఆ నీళ్లు ఎవ్వరికి ఉపయోగము లేకుండా పోతాయి. దేవునికి స్తోత్రం. కొంతమంది జీవితాలు ఇలాగే ఉంటాయంట. ఎలాగుంటాయి? నీళ్లుంటాయి, ప్రభువుని అంగీకరిస్తారు, కానీ వారి వల్ల ఎవ్వరికి ప్రయోజనం ఉండదు. పైన మూతేసి కూర్చుంటారు అనమాట. వాళ్ళలో ఎంత జ్ఞానమున్నా, ఇతరులకు పంచగలిగిన శక్తి ఉన్నా, ధైర్యం ఉన్నా, విశ్వాసం ఉన్నా,
మనం మాట్లాడితే ఏమనుకుంటారో, మనం చెప్తే ఏమనుకుంటారో, మనకెందుకు వచ్చిన గోల అనుకుని ఏం చేస్తారు, మూత వేసుకుని కూర్చుంటారు అనమాట. అడెవడో తలంతర్లు కూర్చున్న ఉపమానంలో ఇచ్చిన వాళ్ళందరూ 5కు 5 కదా, 2కు 2 సంపాదిస్తే ఒకడేం చేశాడు, ఇవాళ ఇవ్వడమంటే ఇచ్చాడు, కానీ రేపొద్దున ఏదో రోజు అడక మాంతాడా, ఇచ్చినోడు అడక మాంతాడా అంటే ఏం చేద్దామని నువ్వు, రేపు ఏదో ఒక రోజున అడక్క మాండో, ఇలాగ ఇచ్చాడు ఆడికి పడెత్తే వదిలిపోద్దని ఏం చేశాడంట, గొయ్యి తీసి కప్పెట్టేసాడంట. చూడండి, కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, వారి హృదయం అనే బావిల్లో వాక్యం అనే నీరు ఉంటుంది, కానీ అది ఎవరికి ఉపయోగంగా ఉండదు. అది ఎవరి దాహాన్ని కూడా అది తీర్చదు. బావి అనేది ప్రభువు మనకి ఇచ్చిన రక్షణ, మనం పొందిన వాక్యము, ఇవన్నీ పొందిన మనము మన దగ్గర ఉంచుకోవడం మాత్రమే కాదు. ఏం చేసుకోవాలి, అనేకుల దాహాన్ని తీర్చేటట్టుగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నా జీవితంలో ఉన్న వాక్యాన్ని, నాలో ఉన్న నీరు ఇప్పుడు ఎంతమంది దాహాన్ని తీరుస్తుంది? అక్కలారా చెప్పండి, సిగ్గుపడొద్దు, చెప్పండి. మీరు ఎక్కడ నీళ్ళు తాగుతున్నారు? మీరు అందరూ చెరువులో నీళ్ళ ఎక్కడ నీళ్ళు తాగుతున్నారు? ఇప్పుడు నా ఒక్కడ ద్వారా ఎంతమంది దాహం తీరుతుంది? స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు మీ ద్వారా కూడా ఏం జరగాలి? కానీ మీరేం చేస్తున్నారు? ఇక్కడ మాత్రం తోడేసుకుంటున్నారు, మూత వేస్తున్నారు కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత దీని మీద కాఫీలు, టీలు, ఇడ్లీ, దోశలు, మటను, బిర్యానీ మొత్తం వేసేసి సైజులు పెంచుతున్నారు. అంతే, సైజులు పెరిగిపోతున్నాయి. ఈ నీళ్లు, ఆ ఫుడ్ ఇదంతా కలిపేటప్పటికి కదా నున్న గోరింకలాగా తయారవుతున్నారు. అది కాదు, ఏం చేయాలి? స్తోత్రం చెప్పండి. ఇక్కడ మీరు తీర్చుకున్న దాహాన్ని చెప్పండి, మీరు ఇస్తే, మీరు పోస్తే తాగేవాళ్ళు మీ చుట్టూ చాలామంది ఉంటారు. అప్పుడు మీరు కూడా ఏం చేయాలి? వారి దాహాన్ని తీర్చాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కానీ మీరేం చేస్తున్నారు? మూత వేసేస్తున్నారు. మూత వేసేయడం వల్ల మీలో ఉన్న నీళ్లు ఏమైపోతున్నాయి? ఉపయోగం కాకుండా పోతున్నాయి, పాసిపోతున్నాయి. ఆ నీళ్లు వల్ల మీకు కానీ కదా, మీ చుట్టూ ఉన్న ప్రజలకు కానీ ఏమాత్రం ఉపయోగం లేదు. ఇశ్రాయేల్ దేశంలో యోర్దాను అనే ఒక నది ఒకటి ఉంది. ఏమి నది అది? యోర్దాను నది. అది ఇంచుమించుగా హెర్మోను కొండల్లో పుట్టి ఆయా ప్రాంతాల నుండి వచ్చి పారి గలీలయ సముద్రములో కలిసిపోద్దంట. స్తోత్రం చెప్పండి. గలీలయ సముద్రంలో కలిసిపోద్ది. గలీలయ సముద్రంలో కలిసి నీరే గనక అక్కడే ఉండిపోతే ఈ రోజున గలీలయ సముద్రానికి ఇంత ప్రత్యేకత ఉండేది కాదు. అది అక్కడ నుండి హెర్మోను కొండల్లో పుట్టి ఆ యోర్దాను నది గలీలయ సముద్రములో కలవడం మాత్రమే కాకుండా మరలా ఆ సముద్రములో నుండి మరలా ఇంకా అనేక ప్రాంతాలకు పారుచున్నదంట. దాని అర్థం ఏంటంటే, దేవుని నుండి మనము ఏం చేయాలి? మనం పొందుకోవాలి. మనం పొందుకున్నది ఇతరులకు పంచిపెట్టాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అది ఏం బావి? మూత వేయబడిన జలకూపం. ఎన్ని ఊటలు ఆ బావిలో ఊరితే మాత్రం ఉపయోగం ఏముంది కదా. ఆ బావిలో ఎన్ని ఊటలు ఉబుకుచున్నప్పటికీ కూడా అది మూత వేయబడినట్లుగా ఉంటే దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. చాలామంది బ్రతుకులు మూత వేయబడిపోయిన బావుల్లాగా ఉంటారు. అందుకే చూడండి, ఆ వారిలో ఉన్న వారు వింటున్న ఎంత మంచి వాక్యమైనా, ఎంత మంచి పరిశుద్ధాత్మను వారు పొందుతున్నా అది ఉపయోగం లేకుండా అయిపోద్ది. అందుకనే వారిని బట్టి కనీసం వారి కుటుంబాల్లో కూడా కనీసం రవ్వంత కార్యాలు జరగవు. వారిని బట్టి వారి పరిసరాల్లో ఉన్న వాళ్ళ జీవితాల్లో కూడా రవ్వంత కార్యాలు కూడా
జరగవు. కారణం ఏంటంటే వారిలోనికి ఊటలు వస్తున్నాయి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మూతేసేస్తున్నారు. దయచేసి మూతలు వేయకండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి మీరు కూడా మూతలు వేయకుండా ఉన్నారనుకో, మీకు మీరే అతిశయించి నీళ్లు నిలవని తొట్లు మీరు తొలిపించుకున్నారనుకో, మీ వల్ల మీకు కానీ మీ వల్ల ఇతరులకు కానీ ఏమాత్రం ప్రయోజనము ఉండదు. హల్లెలూయా. మరి ఏం చేయాలి? అనేకుల దాహాన్ని తీర్చే బావిలుగా మన బ్రతుకులు ఉండాలి. ప్రియులారా, ఎంతమంది దాహాన్ని తీరుస్తున్నారు మీరు? ఎంతమంది ఆకలి తీరుస్తున్నారు మీరు? ఒకవేళ నీళ్లు నిలవని తొట్లుగా మిమ్మల్ని మీరే హెచ్చించుకుని అతిశయంతోనో గర్వముతోనో ఒకవేళ వాక్యమని నీళ్లు మీ జీవితాల్లో లేకుండగా మీరు తొట్లు తొలిపించు. జాగ్రత్త సుమా. నీళ్లు లేని బావులు, తిన్నని మార్గాలు విడిచిపెట్టేసిన మనుషులకు సూచన. మూత వేయబడిన బావులు, వాక్యం విన్న, క్రీస్తును అంగీకరించిన, పరిశుద్ధాత్మను పొందుకున్నా అవి పనికి రాకుండా మూత వేయబడిన జీవితాలు. మూత వేయబడిన బావిగా ఉన్నారా? ఇప్పుడైనా మూతలు తీయండి. ప్రభు కొరకు ఇతరుల దాహాన్ని తీర్చే ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రియులారా, ఇక్కడ సమరయ స్త్రీకి యేసుక్రీస్తు ప్రభువుకు మధ్యలో ఒక అద్భుతమైన సంఘటన జరగడం మనం అందరము చూస్తూ ఉంటాం. 6వ వాక్యాన్ని చదవండి. 4. ఆయన సమరయ మార్గమును వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకార అను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడుందంటే యాకోబు బావి. యాకోబు బావి ఎక్కడుంది? ఈ బావిని యోసేపుకు స్వాస్థ్యముగా ఇచ్చాడంటే యాకోబు. సమరయలోని సుకారు అను ఒక ఊరిలో యోసేపుకు యాకోబు ఒక అద్భుతమైన బావినిచ్చాడట. దేవునికి స్తోత్రం. ఒక రోజున యేసు ప్రభువారు ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. ఆ బావికి చాలా రకాల చరిత్ర ఉంది. అయితే ఈ సమరయ స్త్రీ అనేటువంటి ఒక స్త్రీ మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎక్కడికి వెళ్ళింది? బావి దగ్గరికి వెళ్ళింది. ఆ ఒక్కదే కాదు, ఊరోళ్ళు అందరూ కూడా అక్కడికి వెళ్ళవలసిందే. ఎందుకు వెళ్ళాలి? నీళ్లు. పశువులకు నీళ్లు పెట్టాలన్నా, మనుషులు నీళ్లు త్రాగాలన్నా, పొలాలకు నీళ్లు పెట్టాలన్నా, ఏం చేయాలన్నా ఏ బావిలో నీళ్లు మాత్రమే వాడతారు? యాకోబు బావి దగ్గర. అంటే అక్కడ ఉన్నటువంటి బావి అనేకుల దాహాన్ని తీర్చే బావి. చప్పట్లు కొట్టాలి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి బావి దగ్గరికి యేసు ప్రభువారు ప్రయాణం చేసి వెళ్ళి అలసిన శరీరముతో బావి దగ్గర కూర్చున్నాడట. ఎక్కడ కూర్చున్నాడు? అలసిన శరీరముతో బావి దగ్గర కూర్చున్నాడు. అలసిన శరీరంతో బావి దగ్గర కూర్చుంటే ఎవరు వచ్చారు అక్కడికి? ఆవిడ వచ్చిన పని వేరు సుమా. నేను ఇప్పుడు ఏం చెప్పను మీకు. ఆ బావి దగ్గరికి ఎవరు వచ్చారంటే సమరయ స్త్రీ వచ్చింది. ఈయన అలసిపోయి ఉన్నాడు. ఇక్కడ బావిలో కొన్ని రకాల బావిలు కూడా ఉండేవి. ఇంతకీ నాకు బైబిల్ చదివితే అర్థమైన బావి. అందులో ఒక కొన్ని బావుల్ని దిగుడు బావులు అని పిలిచేవారు. ఏం బావులంట? దిగుడు బావులు. కొన్ని బావులను గిలక బావులు అని పిలిచేవారు. ఇవన్నీ బైబిల్లో ఉన్న పేర్లే. దిగుడు బావు అంటే అర్థం ఏంటి? హలో, మీరు ఎవరైనా బావిలో నీళ్ళు తోడారా? ఊరికే నాకు డౌటు. కుళాయిలు తీసేసి ఊరుకో బావే కనుక తవ్వితే వీళ్ళెవ్వరూ ఒక్కడ కాపురం చేయరు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకవేళ బావి ఉన్నా అందులో మోటార్ వేసి టిక్ మనిపించాలంతే. హల్లెలూయా. ఏం బావులు అంటే అవి? దిగుడు బావులు, గిలక బావులు. దిగుడు బావులు అంటే అర్థం ఏంటి? లోపలికి దిగి నీళ్లు ముంచుకుని రావాలి. అంటే ఇప్పుడు ఆ బావికి ఏముంటాయి? మెట్లుంటాయి. ఆ మెట్లు మించి కడవ పట్టుకుని, బిందు పట్టుకుని
దిగి ముంచుకుని పైకి రావాలి. అబ్రహాము ఎలియాజర్ను పంపించినప్పుడు అలాంటి బావికాడికి వెళ్ళి ఎలియాజర్ ఏం చేశాడు? ప్రార్థన చేస్తే అప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి? ఆంటీ ఎవరు వచ్చారు? రెబ్గా వచ్చింది. ఆయన అన్నాడు, అమ్మ కొంచెం దాహానికి నీళ్ళు పోతామంటే ఆ తల్లి ఏం చేసిందంట, అందులోకి దిగి మొత్తం నీళ్లు పట్టుకొచ్చి ఒంటిలకి, ఆయనని తాగుతాడు ఆయన ముఖం, కానీ ఒంటిలకి కూడా నీళ్లు పోసిందంట. స్తోత్రం చెప్పండి. మనం ఇప్పుడు ఒక్కసారి డాబా పైన బట్టలు ఆరేసామనుకోండి, ఈ మధ్య డాక్టర్ గారు నన్ను మెట్లు ఎక్కొద్దన్నారమ్మా, మరి ఏం ఎక్కుతావు? ఒక్కసారి బట్టలు వేసొస్తే మళ్ళీ తీయడానికి ఎవరో ఒకరు వెళ్ళాలి. హల్లెలూయా. ఏమండి, ఒక్కసారి డాబా పైకి వెళ్ళి బట్టలు ఆరేసి వస్తేనే ఇన్ని ఇలాగుంటే, అసలు ఇప్పుడు వాడే ప్రతి నీళ్లు బావిలోనికి దిగి కదా పైకి మోసుకుని రావాలంటే పరిస్థితి ఏంటి? ఆలోచించండి. ఎవరైనా దేనికైనా పనికొస్తారా? ఒక్కసారైనా అందులో దిగి బిందె నీళ్లు పైకి తెచ్చిన వాళ్ళకి మాత్రమే పరలోకం అని ఉంటే బాగుండేది. ఎంత దారుణం అండి. దిగుడు బావి అంటే అర్థం ఏంటంటే, ఆ బావిలో నుంచి కిందకి మెట్లుంటే దిగి పైకి నీళ్లు చేదుకోవాలి. రెండవది గిలక బావులు. గిలక బావులు అంటే పైన ఏముంటుంది, దానిపైన ఏదో చెక్కతో ఏదో ఒక మిషన్ లాగా తయారు చేసేవారు, దానికి ఒక గిలక ఉంటుంది అనమాట. దానికి ఒక తాడు, కింద ఒక బకెటు లేకపోతే ఏదైనా ఒక చేద లాంటిది కట్టుకునేవారు. ఇప్పుడు ఏం చేయాలి? నీళ్లు కావలసిన ప్రతి ఒక్కరు కూడా ఒక బకెటు, ఒక తాడు, ఒక గిలక పట్టుకుని వెళ్ళవలసిందే బావిగాడికి. హల్లెలూయా. అప్పుడు అక్కడ ఉన్నటువంటి దానికి ఒకటి కాదు, ఎవరికి వాళ్ళే పెద్ద పెద్ద బావులు కదండి అయ్యి. అప్పుడు ఆ చేదకి తాడు కట్టుకుని ఆ గిలకతోటి ఆ బకెట్ దించుకుని ఏం చేసుకోవాలి? నీళ్లు లాక్కోవాలన్నమాట. స్తోత్రం చెప్పండి. లాగరేటి ఎప్పుడన్నా లే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు పాస్టర్ గారు. చిచ్చి అలా నొక్కామంటే నీళ్ళు అలాగూ రావాల్సిందే. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాగూ నీళ్లు లాగిన రోజుల్లో, అలాగూ దిగి నీళ్లు తెచ్చుకున్న రోజుల్లో హాస్పిటల్ అంటే ఎవరికైనా తెలిసి అంటారా? ఎవరికి తెలియదు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు హాస్పిటల్ తెలియలేనంటే ఎవరైనా ఉన్నారా? కదా, ఎవరూ లేరు. హల్లెలూయా. ఇప్పుడు గిలక బావి అంటే తాడు, చేద ఇవన్నీ పట్టుకుని వెళ్ళి, ఒకవేళ కొన్ని బావులకైతే గిలకలో రెడీగా ఉండేవి, వీళ్ళు చేద తాడు పట్టుకుని వెళ్ళి తోడుకునేవారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ బావులకి ఈ గిలకలు ఉండేవి అంటే, లోతైన బావికి మాత్రము ఇలాంటి గిలకలు పెట్టేవారు. గట్టిగా స్తోత్రం అండి. ఇప్పుడు నేను చెప్పే బావి ఏం బావి అంట? లోతైన బావి. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఈ సమరయ్యలో ఉన్న సుకారని ఊరిలో ఉన్న బావి దగ్గరికి అలసిపోయి వెళ్ళాడు యేసుప్రభు. వెళితే అక్కడ కూర్చుంటే అక్కడికి ఎవరు వచ్చారు? సమరయ్య స్త్రీ వచ్చింది. రాగానే పాపం చాలా ప్రేమతో అడిగాడు. ఏమని? అమ్మ కొంచెం నాకు దాహానికి ఇస్తావా అని అడిగాడు. ఆయన చూడగానే ఆవిడకి అర్థమైపోయింది ఈయన యూదుడు అని. వెంటనే ఆమె ఏమన్నది? నువ్వు యూదుడు కదా, నేను సమరయ్యలం కదా, మాతో మీకు సాంగత్యం లేదు. ఇప్పుడు నేను నీకు నీళ్ళు ఇవ్వడం ఎవరైనా చూసారంటే ఇది ఒక పెద్ద వివాదం లాగా మారిపోద్ది. ఎందుకు నన్ను నీళ్ళు అడుగుతున్నావు? మేము ఇచ్చే నీళ్లు మీరు తాగరు కదా అని అడిగింది. మాటల్లో మాట కలిపేసి ఈయనేమన్నాడు? నేనిచ్చే ఒకవేళ నేను ఎవరో నీకు తెలుసుంటే నన్నే నీవు నీళ్లు దాహానికి అడుగుతావు, నేనిచ్చే నీళ్ళే కనుక నువ్వు త్రాగితే మరలా ఇంకెప్పుడు నువ్వు దాహం కొనవు అని చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్తే ఆవిడ మొత్తం అలాగేలాగా మాట్లాడుకుంటూ వచ్చి ఏమన్నది? 11వ వచనం చదవండి ఈసారి. అప్పుడు ఆ స్త్రీ, 4వ అధ్యాయము 11వ వాక్యం యోహాను సువార్త. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీ దగ్గర ఏమీ లేదే, ఆ జీవజలమును ఎలాగో నీకు దొరుకుతాయి అని చెప్పింది.
గట్టిగా ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఏమని చెప్పింది యేసు ప్రభువున ఆయనతో అంటది, నీవు నీళ్లు ఇస్తానని చెప్తున్నావు కదా, ఈ బావి చాలా లోతైనది, ఈ లోతైన బావిలో నీళ్లు చేదడానికి నీ దగ్గర అసలు ఏమీ లేదు కదా. అంటే అర్థం ఏంటి? నీ దగ్గర కడవ లేదు, తాడు లేదు, ఎలాగ నీళ్లు చేదుతావు? స్తోత్రం చెప్పండి. ఆవిడ ఆల్రెడీ ఏం పట్టుకుని వచ్చింది? తాడు, కడవ అన్ని రెడీగా వచ్చింది. పైగా ఆవిడని అడుగుతున్నవాడు నన్ను అడిగితేనే నీకు నీళ్ళు ఇస్తానంటున్నావు కదా, అసలు నీ దగ్గర ఏమీ లేదు, ఎలాగూ నీవు ఈ నీళ్లు తోడతావు అని యేసయ్యని అడిగింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలా తోడతాడు? ఇప్పుడు ఆవిడ అనుకునేది ఒకటి, ఈయన అనుకునేది ఒకటి. ఆవిడేమో బాహ్య సంబంధమైన లోతును గూర్చి, నీళ్లను గూర్చి, అవి చేదే విధానాన్ని గూర్చి ఆమె మాట్లాడుతుంది. ఈయనేమంటాడు? పిచ్చమొఖమా, ఆ నీళ్లే నేను, ఎవరో ఆ నీళ్లే నేను, ఆ నీళ్లే వాక్యం చెప్పాలి. స్తోత్రం. నేను ఇచ్చే నీళ్లే గనక నువ్వు త్రాగితే నువ్వు మరలా ఎన్నటికీ ఈ బావితో నీళ్లు నీకు అవసరమే లేదనేమో ఈయన చెప్తున్నాడు. ఎలాగూ తోడతావు అని ఆమె ప్రశ్న. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలా తోడతావు అంటే, కొన్ని బావిల్లో నీళ్లు అందరూ తోడలేరు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. చెప్పండి. ఈయన దగ్గర ఏమి లేదు, కడవ లేదు, తాడు లేదు, గిలక లేదు, అయినా నేను నీకు నీళ్లు ఇస్తాను అని చెప్తుంటే ఆవిడ అంటది కదా, ఈ బావి చాలా లోతైనది. దేవునికి స్తోత్రం. ఈయనేమో ఆయనను గూర్చి ఆయన మాట్లాడుతుంటే, ఆవిడేమో బాహ్య సంబంధమైన నీళ్లను గూర్చి ఆమె మాట్లాడుతుంది. ఈ లోతైన నీళ్లు ఎలాగూ చేదుతావు? బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ మీరు. ఈ లోతైన నీళ్లు ఎలాగా? నీ దగ్గర ఏమీ లేదే. లోతైన నీళ్లు అందరూ చేదలేరు. దేవునికి స్తోత్రం. ఆ బావి కాడికి నీళ్ళు వచ్చేవాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది రాలేరు. నీళ్లు తేవడానికి ఒక ప్రత్యేకమైన బ్యాచ్ ఉంటారు. నా చిన్నప్పుడు కూడా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఆ కావుడి మీద నీళ్లు మోసేవాళ్ళు, వాళ్ళకు ఒక స్పెషల్ వర్క్ కదా. వాళ్ళ పెళ్లి జరిగిందంటే నీళ్లు మోసేవాళ్ళు ఒక బ్యాచ్ ఉండేవారు కావుళ్ళ మీద. అయ్యో ఎంత ఆనందంగా ఉండేదండి జనానికే. ఇప్పుడు ఏమి లేదు, మా ఇద్దరు మనుషులు డబ్బులు పెట్టుకుని ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతున్నారు అంతే. ఒక చుట్టాలు లేరు, పట్టాలు లేరు, ఒక పొలాలు లేవు, ఒక నీళ్లు లేవు, ఏ గోళ లేదు, అంత రెడీమేడే. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ లోతైన ఈ బావి లోతైనది కదా, ఎలాగూ నీవు నీళ్లు చేదుతావు? నీ దగ్గర ఏమీ లేదు కదా అని ఆవిడ ప్రశ్నిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ మాట యేసు ప్రభుతో సమరయ స్త్రీ మాట్లాడుతుందంటే, అలాంటి లోతైన బావిలో నీళ్లు అందరూ చేదలేరు. తాగడం అందరూ తాగుతారు. చెప్పండి. తాగడం అందరూ తాగుతారు. నీళ్ళు తాగుతూ వచ్చిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి ఒకసారి. నీళ్లు తాగుతూ వచ్చిన వాళ్ళు. నీళ్లు భోజనం చేయడం అందరికి వచ్చు, కానీ వంట చేయడం రాదు. నీళ్లు త్రాగడం అందరికి వచ్చు, నీళ్లు చేదడం మాత్రము అందరికి రాదు. చెప్తాను వినండి. యూదా బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది ఒక తల్లి. ఏం పేరు ఆవిడ పేరు? ఆవిడ పేరు నయోమి. సరే, అక్కడికి వెళ్ళింది, గందరగోళం అయిపోయింది. తీరా ఇద్దరు కోడలు యవనస్తులు ఉన్నారు. కోడలు ఇద్దరిని జాగ్రత్తగా మీరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోమంది. సరే, వార్ప వెళ్ళిపోయింది. రూతు మాత్రం అత్తగారితో వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మరి ఇప్పుడు వీళ్ళకి పోషణ కావాలి కదా, మరి ఏం చేయాలంటే పలానా చోట పలానా వాని పొలంలోకి వెళ్ళి పరగేరుకు రమ్మని చెప్పింది. వెళ్ళిపోయింది. ఇవిడు వెళ్ళేసరికి బోయాజు పొలాన్ని కోస్తా ఉన్నారు. ఎవరి పొలం? బోయాజు పొలం కోస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎవరిని అడిగింది, అయ్యా మీరు అనుమతి ఇస్తే నేను ఇక్కడ పరగే ఏరుకుంటాను అన్నది. సరే అన్నారు. ఈలోపు కొంత సమయం తర్వాత బోయాజు వచ్చాడు. బోయాజు వచ్చేసరికి ఒక అందమైన ఒక యవనస్తులైన ఒక ఆడపిల్ల పరగేరుకుంటుంది. పరగేరుకుంటుంటే బోయాజు చూసి, ఎప్పుడు చూడని ఆ అమ్మాయిని చూసి ఆ పని వాళ్ళని అడుగుతున్నాడు, ఒరే ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు. అడిగితే, అయ్యా పలానా నయోమి కోడలు ఇలాగా ఇక్కడ పరగేరుకుంటానని అడిగితే సరే ఏరుకోమన్నాం అని చెప్పారు. అప్పుడు వెంటనే బోయాజు
ఆ అమ్మాయితో చెప్తున్నాడు, అమ్మా నీ జోలికి రావద్దని మా యవనస్తులందరికీ చెప్తా, నువ్వు ఎక్కడికి వేరే పొలంలోకి పొరపాటును కూడా వెళ్ళొద్దు, ఇక్కడే నువ్వు పరగేరుకో, వీళ్ళ వల్ల నీకు ఏ అపాయము నీకు కలగదు. ఇంకొక పని, ఒకవేళ నీకు దాహం వేసినప్పుడు కొండల దగ్గరికి వెళ్ళి నీ దాహాన్ని తీర్చుకో. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళి? కొండల దగ్గరికి వెళ్ళి దాహాన్ని తీర్చుకో. కొండల దగ్గర దాహం ఎలాగొస్తుంది? అక్కడ పనివారు చేదిన నీళ్లు ఉంటాయి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. చూడండి ఒకసారి రూతు గ్రంథం 2వ అధ్యాయము 9వ వాక్యం చదవయ్యా. రూతు గ్రంథం బైబిల్ తీయండి అందరూ ఒకసారి. రూతు గ్రంథము 2:9. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించు, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుము. దేవునికి స్తోత్రం. ఏమని చెప్తున్నాడు బోయాజు ఆమెతో? ఏం చెప్తున్నాడు? నీకు ఒకవేళ దాహం అయితే అక్కడ పనివారు చేదిన నీళ్లు కొండల్లో ఉంటాయి ఎప్పుడు రెడీగా. నీకు దాహం వేసినప్పుడు ఇక్కడే పరగేరుకుని వెళ్ళి ఆ కొండల దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగు, నీకు ఎటువంటి అభ్యంతరం లేకుండా నేను మా కుర్రోళ్ళందరికీ చెప్తాను అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. విన్నారా? యేసు ప్రభుతో సమరయ స్త్రీ ఏమని చెప్పింది? ఈ బావి లోతైనది కదా, చేదుకోవడానికి నీ దగ్గర ఏమీ లేదే. చూడండి ఇక్కడ బోయాజు ఏం చెప్తున్నాడు రూతుతో? నీకు దాహం వేసిన ఎడల కొండల యొద్దకు వెళ్ళి పనివారు ఛేదించిన నీళ్లు త్రాగుము అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ బావిలో నీళ్లు అందరూ చేదలేరు. దేవునికి స్తోత్రం. ఏ బావిలో నీళ్లు? ఆ బావిలో నీళ్లు ఎవరు మాత్రమే చేదగలరు? పనివారు మాత్రమే చేదగలరు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ నీళ్లు తోడడానికి కొంతమంది పనివారు ఉంటారు. ఆ బావిలో నీళ్లు తోడాలి అనంటే చెప్పండి, తెలివితేటలు మాత్రమే పనికి రావు. ఏం కావాలి? కొంచెం బలం కూడా కావాలి. నీళ్లు తోడడానికి ఏం కావాలి అక్కర్లరా? నీళ్లు తాగడానికి ఏం కావాలి చెప్పండి? నీళ్లు తోడడానికి ఏం కావాలి? మరి నీళ్లు తాగడానికి అసలు బలంతో పనే లేదు. హల్లెలూయా. ఎవరైనా తాగేయచ్చు, కానీ తోడాలంటే బలం కావాలి. గట్టిగా స్తోత్రం చెప్దాం. పనివారు చేదిన నీళ్లు ఆ కొండల్లో ఉంటాయి, నువ్వు అవసరమైనప్పుడు ఇల్లు తాగొచ్చు అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఈ బావిలో నీళ్లు అందరూ చేదలేరు, తోడలేరు. పనివారు మాత్రమే ఈ బావిలో నీళ్లు తోడగలరు. హల్లెలూయా. ఎవరు ఈ పనివారు అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. ఎవరు ఈ పనివారు అంటే దేవుని సేవకులు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈ పనివారు ఎవరు అంటే దేవుని సేవకులు. దేవుని సేవకులు మాత్రమే ఈ లోతైన వాక్యం అనే నీళ్లు ఏం చేయగలరు? తోడగలరు. అనేకుల దాహాన్ని తీర్చే నీళ్లు, అనేకుల ఆకలి తీర్చే నీళ్లు, ఈ వాక్యం అనే ఈ లోతైన నీళ్లు ఎవరు మాత్రం చేదగలరు? దేవుని సేవకులు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆ సంగతి ఎవరికి తెలీదు? సమరయ స్త్రీకి తెలీదు. చూడండి, చాలామంది నీళ్లు త్రాగడం అంటే చెప్తున్నాను, ఇది బలం ఉన్న వాళ్ళు మాత్రమే. హల్లెలూయా. ఈ లోతైన నీళ్లు వాక్యము, ఈ పరిశుద్ధాత్మ చెప్పండి ఎవరు మాత్రమే చేదగలరని చెప్తున్నాను? సేవకులు మాత్రమే ఇవి తోడగలరు. ఎవరు వీళ్ళు? దేవుని సేవకులు. ఈ వాక్యాలు మీరు చాలాసార్లు చదువుతూ ఉంటారు. నీళ్లు దేనికి సాదృశ్యం? వాక్యానికి మొట్టమొదటిగా సాదృశ్యం, రెండవది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మరి వాక్యమే నీళ్ళు అయితే మీరు రోజు చదువుతున్నారు కదా, చదువుతున్నారా? రోజు బైబిల్ చదివే వాళ్ళు ఒకసారి మీ కుడి చేతులు ఎత్తాలి. ఈ లోతైన వాక్యం అనే నీళ్లు ఎవరు మాత్రం చేదగలరు?
పనివారు అనగా దేవుని సేవకులు మాత్రమే. అందుకే చూడు, ఈ వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు చదువుతావు. నువ్వు చదవంది నేను ఎక్కడి నుంచి పట్టుకో చెప్తానండి మీకు, మీరు చదివిందే. కానీ నేను వాక్యం చెప్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వామ్మో, ఇందులో ఇంత లోతైన అనుభవం ఉందా, ఇందులో ఇంత ఆధ్యాత్మికమైన అనుభవం ఉందా, ఇందులో ఇంత శ్రేష్టమైన సత్యం ఉందా అని నీకు అనిపిస్తుందా లేదా? చెప్పరేటి? హల్లెలూయా. మరి నువ్వు చదివినప్పుడు నీకు అలాగ అర్థం కావాలి కదా. నువ్వు చదివినప్పుడు అలాగూ నీకు అర్థమైతే నీ దాహము తీరాలి కదా. కానీ నీకు తీరదు. కారణం ఏంటి? కారణం ఏంటి? ఆ లోతైన నీళ్లు నువ్వు చేదే శక్తి నీకు లేదు కాబట్టి. అర్థమవుతుందా? ఎవరు చేదాలి? నువ్వు చదివిన వాక్యం, అదే వాక్యం నువ్వు చదువుతావు అంతే. కానీ అందులో ఉన్న ఆధ్యాత్మికమైన భావము, శక్తి, చెప్పండి, ఆ చేరవలసిన దేవుని ఆలోచన నీ మనసుకు చేరదు. కానీ సేవకులు చెప్తున్నప్పుడు, అరే ఈ మాటలు నేను చాలాసార్లు చదివాను, నాకు అర్థమవలేదే అని నీకు అనిపించినప్పుడు ఆ మాట ద్వారా నీ ఆత్మీయ దాహము తీరుతున్నది. కొట్టాల చప్పట్లో హల్లెలూయా. ఆ లోతైన నీళ్లు అనగా ఆ వాక్యం, ఆ మాటలు, దేవుని సేవకుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఎంత తృప్తి కలుగుతుందో తెలుసా? కడుపు నిండుగా అన్నం తినేస్తే ఎలాగుంటుందో, ఈ మాటలు నువ్వు చదివిన మాటలైనా సేవకుడు చెప్తున్నప్పుడు మీ మనసుకు అంత తృప్తిగా ఉంటుంది. అదే దాహం తీరడం అంటే. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ ఒక్క మాట చాలు మరలా ఆదివారం దాకా నీ కడుపు, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నిన్ను నడిపించడానికి అది సరిపోద్ది. ఆ లోతైన నీరు ఎవరు పడితే వాళ్ళు తోడలేరు. హల్లెలూయా. అందుకనే రూతుతో చెప్తున్నాడు బోయాజు, అమ్మా యవనస్తులకు నిన్ను గురించి ఆజ్ఞాపిస్తాను. ఒకవేళ నీకు దాహమైనప్పుడు నువ్వెక్కడికి వెళ్ళు? కుండల యొద్దకు వెళ్ళి పనివారు చేదిన నీళ్ళు అక్కడ ఉంటాయి, నువ్వు వెళ్ళి వాటిని నువ్వు త్రాగవచ్చు అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. అంటే ఆ బావిలో నీళ్లు, లోతైన బావిలో నీళ్లు, వాక్యం అనే నీరు తోడడం అందరికీ సాధ్యము. దానికి ఆత్మీయ బలం ఉండాలి, ఆత్మాభిషేకము ఉండాలి, ఆత్మీయ జ్ఞానము ఉండాలి. ఈ బలము లేని వారు ఆ లోతైన బావిలో నీళ్లు చేదలేరు. ఈ లోతైన బావిలో ఉన్న నీరు దేవుని వాక్యానికి, యేసయ్యకు సాదృశ్యం. చప్పట్లు కొట్టాలి గట్టిగా ఒకసారి. అనేకులు దాహాలు తీర్చే బావులుగా మనం ఉండాలి. యేసయ్యతో సమరయ స్త్రీ చెప్తున్న మాటలు, నీ దగ్గర తాడు లేదు, కడవ లేదయ్యా, ఎలాగూ చెప్పండి, ఎలాగో ఈ బావిలో నీళ్లు తోడి నాకు ఇస్తానంటున్నా పైగా అని చెప్తే ప్రభు అన్నాడు, అసలు నిన్ను అడుగుచున్నవాడు ఎవడో నువ్వు ఎరిగి ఉంటే ఆయన్నే నువ్వు అడుగుతావు. ఆయన ఇచ్చే నీళ్లు నువ్వు త్రాగితే ఎప్పుడు దప్పిక గొర్రెం అన్నాడు. ఇలాగో మాటల్లో మాట్లాడుకుంటూ వచ్చి ఆ లోతైన ఆ బావిలో నుండి ఒక బకెట్ లాగాడు బయటికి. గట్టిగా స్తోత్రం. ఒక్క బకెట్ లాగేటప్పటికి ఆమె అంతరంగము తెరవబడిపోయింది. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఒక్క బకెట్ వేసాడండి. ఒక్క బకెట్ వేసేటప్పటికి వెంటనే నువ్వు ప్రవక్తవని నేను నమ్మేస్తున్నాను అన్నది. స్తోత్రం. అప్పటికే ఆమె రహస్య జీవితం ఎవరికన్నా తెలుసా? ఎవరికీ తెలియదు. ఒకే మాట చెప్పాడమ్మా, నువ్వు సత్యమే చెప్తున్నావురా చెల్లి అనేటప్పటికి ఆవిడ ఈయన భాషకి ముద్రలైపోతుంది పాపం. నువ్వు సత్యమే చెప్తున్నావమ్మా అనేటప్పటికి నిజమేనేమో, నేను ఎప్పుడు సత్యమే చెప్తాను అనుకుంది. ఏడ్సావు యూజ్లెస్ పిల్లో, నువ్వు 5గురితో కాపురం చేస్తున్నావు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు 5గురితో కాపురం చేస్తున్నావు, ఉన్నవాడు కూడా నీ వాడు కాడు అన్నాడు ఆయన. అనేటప్పటికి వెంటనే మైండ్ బ్లాక్ అయిపోయింది. అంతే. అర్థమైందా? లోతైన బావిలో నుంచి నీళ్లు తోడినవాడు ఎవరిప్పుడు? ఆమె అంతరంగ జీవితంలో ఉన్న పాపాన్ని తోడి ఆవిడ ముందు పెట్టేసరికి వెంటనే విషయం అర్థమైపోయింది. నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను అన్నది. ఆయన ఇచ్చిన నీళ్లు త్రాగింది. హల్లెలూయా. ఆమె చేతిలో ఉన్న కుండ తాడు పడేసింది. ఊరిలోనికి పరుగెత్తుకుని వెళ్ళిపోయింది. ఆమె వల్ల ఊరు అప్పటి వరకు పాడైపోయిందేమో కానీ ఆమె తాగిన నీళ్లు ఆ ఊరు వాళ్ళకి పంచితే ఊరందరూ కూడా రక్షణ నుంచి పడిపోయారు.
కొట్టాలి చప్పట్ల. ఊరందరూ రక్షించబడిపోయారు. ఎవరు సాక్ష్యం వల్ల? ఎవరు త్రాగిన నీళ్లు వల్ల? ఎవరు విన్న వాక్యము వల్ల? ఆ నీళ్లు అనే వాక్యమైన యేసు మాటలు ఆమె హృదయాన్ని తెరవగానే ఒక వేశ్యగా జీవితాన్ని, ఏమండి, శరీరాన్ని నమ్ముకుని బ్రతికే ఒక స్త్రీ వెళ్ళి ఆ గ్రామంలోకి వెళ్ళి ప్రభువుని గురించి మాట్లాడితే ఆ ఊరికి ఏ పాస్టర్ వెళ్ళవలసిన పని లేకుండా ఒక పాపములోను భయంకరమైన శాపములోను గ్రామాన్ని పాడు చేసే స్థితిలో ఉన్న ఒక ఆమె సాక్ష్యము ఊరిని మార్చేసింది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎంతో కాలంగా వాక్యాలు వింటున్నాం, ఎంతో కాలంగా ఈ నీళ్లు త్రాగుతున్నారు. కానీ ఎంతమంది దాహాన్ని తీర్చారు? ఎంతమంది యేసయ్య దగ్గరికి నడిపించారు? దయచేసి మీరు అర్థం చేయండి. లోతైన నీళ్లు చేదేవారుగా ఉన్నారా? అనేకుల దాహాన్ని తీర్చండి. అట్టి కృపా దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమె.